ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి జిల్లా మొహానీ గ్రామంలో జరిగింది. అక్కడ నివసించే రచనా గుజ్జార్ అనే యూట్యూబర్ తన ఇంటిని అందరికీ చూపించాలనే ఉత్సాహంతో సోషల్ మీడియాలో ఒక హోమ్ టూర్ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో తన బెడ్రూమ్ ఎక్కడుంది, విలువైన నగలు, డబ్బు దాచిన బీరువా ఎక్కడుంది, ఆ బీరువాను ఎలా లాక్ చేస్తారు, ఇలాంటి విషయాలన్నీ ఏ మాత్రం దాచకుండా స్పష్టంగా చూపించేసింది. తన ఫాలోవర్లకు తన లైఫ్ స్టైల్ చూపించటమే ఆమె ఉద్దేశ్యం. కానీ ఆ చిన్న పొరపాటే దొంగలకు ఒక పెద్ద దారిని చూపించినట్టు అయింది. ఆ వీడియోలో ఆమె సుమారు 12 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని కూడా ప్రస్తావించటం దొంగలకు మరింత ఆశ కలిగించింది. ఈ వీడియోను చూసిన దొంగలు ఆమె ఇంటిపై కన్నేశారు. వీడియోలో ఆమె చూపించిన వివరాలన్నింటినీ ఒక మ్యాప్ లా వాడుకున్నారు. పక్కా ప్రణాళికతో అర్ధరాత్రి ఆ ఇంటికి చేరుకున్న దొంగలు మొదట కుటుంబ సభ్యులు నిద్రపోతున్న గదికి బయట నుంచి తాళం వేశారు. అంటే లోపల ఉన్నవాళ్లు అస్సలు బయటకు రాకుండా చేశారు. అలాగే ఇంట్లో ఎవరైనా చూస్తారేమోనని అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల దిశలను కూడా నేర్పుగా మార్చేశారు. ఈ క్రమంలో తాము పట్టుబడకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కెమెరా భయం లేకుండా పక్కా ప్లాన్ తో లోపలికి వెళ్లిన ఆ దొంగలు వీడియోలో చూసిన లాకర్ రూమ్ లోకి వెళ్లి 200 గ్రాములకు పైగా బంగారాన్ని, భారీ మొత్తంలో నగదును దోచుకెళ్లారు. మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన ఆ కుటుంబ సభ్యులు తమ గదికి బయట తాళం వేసి ఉండటంతో విషయం అర్థం కాక కంగారు పడ్డారు. చుట్టుపక్కల వారి సహాయంతో ఎలాగోలా బయటకు వచ్చి చూసేసరికి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ మాయమయ్యాయి. దీనిపై శివపురి అడిషనల్ ఎస్పీ సంజీవ్ మూలే స్పందిస్తూ నిందితులు ఆ యూట్యూబర్ వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించి ఇంట్లో వస్తువులు ఎక్కడున్నాయో ముందుగానే హోంవర్క్ చేసుకున్నారని నిర్ధారించారు. ప్రస్తుతం పోలీసులు ఆ దొంగలను పట్టుకోవటానికి విచారణను ముమ్మరం చేశారు. మొత్తానికి మనకు అర్థం కావాల్సింది ఒక్కటే, సోషల్ మీడియాలో వ్యూస్, లైక్ల కోసం మన ఇంటి లోపలి విషయాలను, విలువైన వస్తువులను వీడియో తీసి పెట్టడం అంటే దొంగలను పిలిచి మనమే దోచుకోమని చెప్పడం లాంటిదే. మన ఇంటి ప్రైవసీని మనం కాపాడుకోకపోతే మన భద్రతకు ముప్పు తప్పదు. ఈ ఘటన సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరికి ఒక పెద్ద హెచ్చరిక. ఏది పోస్టు చేసినా అది మన భద్రతకు ఏమాత్రం ఆటంకం కాకుండా చూసుకోవటం మన బాధ్యత.